అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 16th జూలై థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మళ్ళీ మనకుంది. నికే 3% డౌన్, హాంకాంగ్ 1.5% ప్లస్, షాంఘై కూడా 1% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో మనం నాస్డాక్ 0.5% మేర లాభపడగా, S&P 500 కూడా దాదాపుగా 0.4% మేర లాభాలతో, డౌ జోన్స్ ఒక $0.25 మేర లాభాలతో అయితే ముగిసింది. ఆయిల్లో మనం జంప్ చూస్తూనే ఉన్నాం. $85 దగ్గర బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతోంది అండ్ గోల్డ్ $4,047 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే యుఎస్లో కొద్దిగా పాజిటివ్ వాతావరణం, యుఎస్ నంబర్స్ కొద్దిగా పాజిటివ్గా అయితే కనిపించాయి. దీంతో మళ్ళీ ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ కొద్దిగా తగ్గవచ్చు, వడ్డీ రేట్ల పెంపు అనేది ఇమీడియట్గా ఉండకపోవచ్చు అన్న సంకేతాన్ని కొద్దిగా ఫీల్ అయితే మార్కెట్స్ అయితే ఇస్తున్నాయి. బట్ ఏదైనా సరే ఇది పూర్తిగా ఆయన వాల్ష్ గారి చేతిలో ఉంటుంది. వడ్డీ రేట్లు పెంచుతారా తగ్గిస్తారా ఏంటి అని. బట్ ప్రస్తుతానికైతే మనం పూర్తిగా ఏం జరుగుతుందో అన్న అవుట్కమ్ మీద ఆధారపడే కంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, దానికి తగ్గట్టు మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, ట్రేడ్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలన్న దాని మీద మనం ఆలోచించుకోవడం మంచిది. ట్రంప్ సేస్ ఇరాన్ వాంట్స్ టు మీట్ యాజ్ యుఎస్ ఫైర్స్ మోర్ స్ట్రైక్స్ అన్లెస్ వార్న్ ఆఫ్ ఫర్ ఎవర్ వార్. ఇంకా ఇది కరెక్ట్. ఇది ఫర్ ఎవర్ వార్ రిస్క్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా అంత ఈజీగా వెనక్కి తగ్గే మనిషి అయితే కాదు. ఏదో ఒక విధంగా న్యూస్లో ఉండాలి, ఏదో విధంగా యాక్టివిటీ ఉండాలి, ఏదో విధంగా వాలటాలిటీ మార్కెట్స్లో ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించుకునేందుకు ఇది కూడా ఒక మార్గంగా చూస్తూ ఉంటారు. కాబట్టి సో ఇంకా అది ఎప్పటికీ ఉంటుంది. ఇంకా దాన్ని మనం ఆర్డర్ ఆఫ్ ది డే ఇది ఇట్లాగే ఉంటుందని అనుకునే మనం ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడ్ కానీ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ట్రేడర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి. బాగా SK Hynix షేర్స్ ప్లంజ్ 9% యాజ్ ఏషియా సీస్ టెక్ రౌట్ ట్రాకింగ్ యుఎస్ చిప్ లాసెస్. సో యుఎస్లో చిప్ లాసెస్ మళ్ళీ 4 రోజులు నష్టాలు, 1-2 రోజులు మళ్ళీ కొద్దిగా ఊరటనిచ్చినట్టు పెరగడం, మళ్ళీ నష్టాలు. ఈ టెక్ రిలేటెడ్ స్టాక్స్లో, చిప్ మ్యానుఫ్యాక్చర్ స్టాక్స్లో, సెమీ కండక్టర్లో ఓవరాల్గా సెల్ ఆఫ్ అయితే గట్టిగా కొనసాగుతూనే ఉంది. ఇదొక అప్డేట్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. చైనా గ్రోత్ స్లోస్ట్ ఓవర్ 3 years. దాదాపు 3 సంవత్సరాల కనిష్ట స్థాయికి చైనా వృద్ధి రేటు దిగి వచ్చింది. జీడిపి రైజెస్ 4.3%. వీక్ డొమెస్టిక్ డిమాండ్ వెయిట్ డౌన్ బై లో ఇన్కమ్ ఎక్స్పెక్టేషన్స్. ఇవన్నీ చైనా మార్కెట్స్ని, ఎస్పెషల్లీ చైనాలో ఎకానమీ అంత గొప్పగా లేదు అనేందుకు ఇది ఒక సంకేతంగా మనం చూడాలి. వీక్ డొమెస్టిక్ డిమాండ్తో పాటు వెయిట్ డౌన్ బై లో ఇన్కమ్ ఎక్స్పెక్టేషన్స్ దానికి వీకెస్ట్ లింక్ ఉంటుంది చెప్తూనే మనకు AI డ్రివన్ ఎక్స్పోర్ట్ బూమ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పి అనలిస్ట్ చెప్తున్నారు. అక్కడ కొద్దిగా వాళ్ళకు కూడా డిస్రప్షన్స్, ట్రేడ్ డిస్రప్షన్స్, మిడిల్ ఈస్ట్ వార్లో జరిగిన డిస్రప్షన్స్ కొద్దిగా ఇంపాక్ట్ అయితే కనిపించాయి. బట్ ఓవరాల్గా 4% అంటే మంచి వృద్ధి రేట్, 4.5% బెట్. బట్ 3 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరింది అనేది కూడా జస్ట్ ఒక అప్డేట్గా మనం చూడాలి. స్టాక్స్ పరంగా చూస్తేనేమో విప్రో, జియోఫిన్, HDB, HDFC, AMC, SBI లాంటి స్టాక్స్లో యాక్టివిటీ మనం గమనించవచ్చు. ఇవాళ విప్రో, జియోఫిన్, టెక్ మహీంద్రా, పాలిక్యాబ్, BHEL, ITC లాంటి స్టాక్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఏంజిల్ వన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఇక్కడి నుంచి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఏంజిల్ వన్ Q1 రిజల్ట్స్లో ఒక మంచి వృద్ధిని నమోదు చేసింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ దాదాపు 102% మేర పెరిగి 2,700 కోట్ల రూపాయలుగా నమోదైంది. రెవెన్యూ కూడా దాదాపు 14,000 కోట్ల రూపాయల రెవెన్యూ రావడం అయితే చూసాం. HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇయర్ ప్రాఫిట్లో 38% మేర వృద్ధి నమోదు చేసింది. గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా పెరిగింది. అసెట్ క్వాలిటీ కొద్దిగా ప్రెషర్ తక్కువగా ఉంది. సో ఇవన్నీ కూడా HDB ఫైనాన్షియల్ సర్వీసెస్కి కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 785 కోట్ల రూపాయల లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. HDFC, AMC కూడా డీసెంట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. 838 కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేసింది. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ రెవెన్యూ కూడా 1,098 కోట్ల రూపాయల రెవెన్యూని సాధించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా LICలో గతంలో పనిచేసిన సునీల్ అగర్వాల్ గారిని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమించింది. అథర్ ఎనర్జీ 1200 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతుంది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ నుంచి. అందులో హీరో మోటో కార్ప్ కూడా ఉంది, ఇండియా జపాన్ ఫండ్ కూడా ఉంది. ఈ సమీకరించే 1200 కోట్ల రూపాయలు విస్తరణ కోసం ఖర్చు చేయబోతోంది. అమర్ రాజా బ్యాటరీస్, అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ తెలంగాణలో 500 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది. లిథియం అయాన్ మ్యానుఫ్యాక్చరింగ్ choosing to first make standard battery cells for electric two-wheelers and energy storage systems instead of customer specific products అన్నట్టుగా కూడా అమర్ రాజా చెప్తోంది. టాటా క్యాపిటల్ దాదాపు $400 మిలియన్ వరకు సమీకరించింది బాండ్లు జారీ చేయడం ద్వారా. వీటితో పాటు మిగిలిన కొన్ని స్టాక్స్లో కూడా మన యాక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీల జాబితాలో హిమాద్రి స్పెషాలిటీ నెట్ ప్రాఫిట్ దాదాపు 26% దాకా పెరిగింది. ఎబిట్ మార్జిన్స్ కొద్దిగా తగ్గాయి. దాదాపు 70 కోట్ల రూపాయల వరకు. కార్బన్
నానో ట్యూబ్స్ ఫెసిలిటీ కోసం 128 కోట్లు, కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం మరొక 170 కోట్ల రూపాయలు, సూపర్ స్పెషాలిటీ కార్బన్ బ్లాక్ విస్తరణ కోసం ఖర్చు చేయాలన్న ఆలోచనలో ఉంది. దీనికోసం బోర్డు ఆమోదం అయితే తెలిపింది. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ ప్యాట్ మనం నమోదు చేసింది. ఐసిఐసిఐ లాంబార్డ్ ప్రాఫిట్ దాదాపు 46% మేర క్షీణించింది. ఎంఆర్పిఎల్ ప్రాఫిట్ దాదాపుగా 946 కోట్ల రూపాయలుగా ఉంది. 117 కోట్ల రూపాయల నుంచి క్వార్టర్ పరంగా రెవెన్యూలో 60% మేర జంప్. ఎబిట్ మార్జిన్స్ మాత్రం గణనీయంగా 7.4 నుంచి 3.4% తగ్గాయి. సో ఇంత ప్రాఫిట్ రావడానికి ఒక వన్ టైం గెయిన్ ఒకటి 472 కోట్ల రూపాయలు దీనికి ప్రధానమైన కారణం. బట్ మార్జిన్స్ మాత్రం గణనీయంగా తగ్గాయి. ఎంవి ఫోటోవోల్టాయిక్ ప్రాఫిట్ దాదాపు 380 క్రోర్స్గా నమోదైంది. ఎబిట్ మార్జిన్స్ ఆల్మోస్ట్ యథాతథంగా అయితే ఉన్నాయి. టీవీఎస్ హోల్డింగ్స్ చెందిన సబ్సిడరీ కంపెనీ హోమ్ గ్రేడ్ ఇండియా వర్ధన ఫైనాన్స్ని 967 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. మొత్తం 100% మేర వాటా తీసుకోబోతోంది. పెస్టిసైడ్స్కి ఫంగిసైడ్ రిసీవ్డ్ EU టెక్నికల్ ఈక్వలెన్స్ అప్రూవల్. ఇండిక్యూబ్ స్పేసెస్ దాదాపు 3.9 లక్షల స్క్వేర్ ఫీట్ ప్రాపర్టీని యాడ్ చేసినట్టు వెల్లడించింది. అదాని పవర్ MSEDCLతో 1600 మెగావాట్లకు సంబంధించిన పవర్ సప్లై అగ్రిమెంట్ను కుదుర్చుకుంది రాబోయే 25 సంవత్సరాల కాలానికి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ కంపెనీ ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్లో 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోంది విస్తరణ కోసం. సో ఇవన్నీ స్టాక్స్ పరంగా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. బట్ మనం అన్నీ కవర్ చేయలేం, కొన్ని స్టాక్స్ మాత్రమే తీసుకుందాము. ఇంకా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో MDR ఆన్ UPI పేమెంట్స్ మే బి బ్యాక్ ఫర్ లార్జ్ బిజినెస్. MDR అయితే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఉంటుందో పేమెంట్స్కి సంబంధించి వాటిని మళ్ళీ వెనక్కి రావచ్చు అన్నది కూడా ఒక ఇది ప్రస్తుతానికి. ఎందుకంటే వీటిని ప్రోత్సహించడానికి ప్రస్తుతం ప్రభుత్వం కానీ RBI కానీ వీటి మీద ఛార్జీలు MDR వసూలు చేయకుండా ఉంది. ఎమర్జెంట్ వైప్ కోట్స్ ఇట్స్ వే టు $1.5 బిలియన్ వాల్యుయేషన్. అథర్ సెట్ ఫర్ రీఛార్జ్ వయా 1200 crore ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్. ఇవన్నీ మాట్లాడుకున్న అంశాలే మనం. క్యాబినెట్ క్లియర్స్ 1.9 lakh crore పుష్ ఫర్ చిప్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో వీటన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున సిద్ధమవుతోంది. డిక్సన్ లాంటి కంపెనీస్ దీని నుంచి రాబో రోజుల్లో మరింతగా బెనిఫిట్ తీసుకోవచ్చు. యుఎస్ డేటా సర్ప్రైజ్ ఈజెస్ రేట్ హైక్ ఫియర్స్ ఆల్సో చీజ్ అల్లాల్సి. నిన్న ఇంతకు కూడా మాట్లాడుకున్నట్టు స్టార్టింగ్లో యుఎస్ డేటా ఒకటి కొద్దిగా సర్ప్రైజ్ చేసింది మార్కెట్స్ని. దీంతో మార్కెట్స్ కూడా కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాయి. సేల్స్ వరుసగా 3వ నెలలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. PV సేల్స్ 24% మేర జంప్ తీసుకున్నాయి. జూన్ నెలలో 2 వీలర్ సేల్స్ దాదాపు 19% మేర జంప్ తీసుకుంది. HDFC AMC ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. క్యూబ్ ఇన్విట్ IPO 151, 152 రూపాయల ప్రైజ్ని ఫిక్స్ చేశారు ఇది ఇన్విట్స్ని. కుసుమ్గర్ 36% మనకి డెబ్యూలోనే 36% ప్రీమియంతో లిస్ట్ కావడం చూసాం. చాలా స్ట్రాంగ్ లిస్టింగ్ ఈ మార్కెట్ కండిషన్స్లో కూడా. ఒక సామెత ఉంది, బోడిగుండు కంటే సుఖం లేదు, గోచుగుడ్డ కంటే దరిద్రం లేదు అని. సో అలా ఆల్రెడీ మన IT పరిస్థితి అలాగే ఉంది. సో అంతటి దీనిలో IBM నుంచి నెగిటివ్ న్యూస్ వచ్చినా పెద్దగా మన మార్కెట్స్, మన స్టాక్స్ ఎస్పెషల్లీ IT ఇండెక్స్ కానీ IT స్టాక్స్ కానీ పెద్దగా అంతగా చెల్లించకపోవడానికి రీజన్ ఆల్రెడీ మనం అట్టడుగులో ఉన్నాము. సో అందువల్ల IBM నుంచి విపరీతంగా న్యూస్ వచ్చినా ఇంకా ఏదో జరిగిపోతుందని మన మార్కెట్స్ మాత్రం పెద్దగా దాన్ని చెల్లించలేదు, తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ బేర్ గ్రిప్లో, బేర్ టెరిటరీలో మనం ఉన్నాము. 26% మేర మనం ఇప్పటికే IT ఇండెక్స్ ఇయర్లోనే నష్టపోవడం చూస్తున్నాం. సో ఇంతకుమించి నష్టపోవడానికి ఇంకేమీ లేక సో IBM నుంచి ఏదైనా న్యూస్ వచ్చినా కూడా దాన్ని పెద్దగా అయితే కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. SBI ఫండ్స్ 2.77 times సబ్స్క్రైబ్ అయింది ఇప్పటికే. NPCL NTPC JV 28,000 కోట్ల రూపాయల న్యూక్లియర్ ప్రాజెక్ట్ కోసం బిడ్స్ని ఇన్వైట్ చేస్తోంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ బెటర్ అవుతాయి ఇండియాలో రాదర్ దాన్ E25 రోల్అవుట్ కౌంటే అని చెప్పి డిస్టిలరీ బాడీ ఒకటి ప్రభుత్వానికి నివేదించింది. దాల్మియా భారత్ గేట్స్ పాన్ ఇండియా ప్రెజెన్స్ విత్ ద JP డీల్. 2,850 crore బైఅవుట్ ఆఫ్ JP's సిమెంట్ బిజినెస్ రైజ్డ్ దాల్మియాస్ టోటల్ కెపాసిటీ టు 55 MT. ఒక అప్డేట్. అలాగే TCS $200 million కాంట్రాక్ట్ గెలుచుకుంది. డీల్ 3 years డీల్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఫర్మ్ ABB. గ్రో Q1 నెట్ రైజెస్ 94%. మనం మార్జిన్ ట్రేడింగ్ని ఎంత విపరీతంగా వాడుతున్నామో అది గ్రోకి ఎంత డబ్బులు తీసుకొస్తుందో అర్థమవుతుంది. 94% జంప్, 735 కోట్ల రూపాయల లాభాలు పెరిగాయి. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని మరింతగా మనం వాడుకుంటున్న తరుణంలో వాళ్ళు అప్పులు ఇచ్చి వాళ్ళు బాగుపడుతున్నారు. ట్రేడర్స్ ఎంతవరకు దీని నుంచి బెనిఫిట్ పొందుతున్నారో కూడా చూడాలి. మార్జిన్ ట్రేడింగ్ అలాగే కమాడిటీ డెరివేటివ్స్ వచ్చిన తర్వాత బిజినెస్ స్టాండర్డ్
చోటీ సిప్స్ గెయిన్ స్కేల్ బట్ ఫేస్ హై ఎగ్జిట్ రిస్క్. సో ₹500 కొత్త ఇది కూడా వచ్చింది. ₹250 కూడా మనం సిప్ చేసుకునే స్కోప్ దొరికిన తడంలో బాగా వస్తున్నారు జనాలు. బట్ అట్ ది సేమ్ టైం ఎగ్జిట్ రష్ కూడా ఉంటుంది. ఎందుకంటే మరీ రీటైల్ ఇన్వెస్టర్స్ పెద్దగా అవగాహన లేకుండా వచ్చి ఆ 250 or 500 పెట్టడము, బట్ మార్కెట్స్లో పెద్దగా మొమెంటం లేకపోతే మళ్ళీ డబ్బులు వెనక్కి తీసుకోవడము. సో థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకోకుండా, ఓవరాల్గా గేమ్ ప్లేని అర్థం చేసుకోకుండా పెట్టుబడులు పెట్టినప్పుడు ఇలాంటి ఇష్యూస్ అయితే ఎరప్ట్ అవుతూనే ఉంటాయి మనకి. అలాగే ఇక్కడ ఇండియా అట్ రిస్క్ ఆఫ్ 100% యూఎస్ టారిఫ్ ఫర్ రష్యన్ ఆయిల్ బై. సో రష్యాలో ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల, రష్యా ద్వారా ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల మన మీద 100% పెనాల్టీ టారిఫ్ విధించాలని చెప్పి ఒక బైపార్టిసన్ గ్రూప్ ఆఫ్ సెనేటర్స్ ప్రభుత్వానికి అక్కడ విన్నవించింది. బట్ డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సో పక్కనున్న యూరోప్ దేశాలు ఎంతైనా కొనవచ్చు రష్యా నుంచి, కాకపోతే మనం కొనుగోలు చేస్తేనే ఇబ్బంది. మనమైనా, చైనా అయినా, హంగేరీ, స్లోవేకియా, అజర్బైజాన్ వీళ్ళు కొనుగోలు చేయడం వల్ల ఈ దేశాల మీద 500% టారిఫ్ విధించండి అని చెప్పి కూడా ప్రతిపాదన వచ్చింది. బట్ ప్రస్తుతానికి 100% టారిఫ్స్ విధించండి అని చెప్పిన ఆలోచన వీళ్ళు చేస్తున్నారు. సో పక్కనున్న దేశాలు ఏం చేసినా పర్వాలేదు, కాదు మనం ఏం చేసినా కూడా ఇబ్బందే యూఎస్కి అవుతుంది. టీఎంబీ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఆల్ టైమ్ హిట్ చేసింది. 58% ఇయర్ టు డేట్ ప్రకారం జంప్ తీసుకుంది. ఎల్టీటీఎస్ లీడ్స్ ER&D ప్యాక్ యాజ్ డాటా ఎలక్సిస్ స్టంబుల్స్ ఇన్ Q1. సో ఇక్కడ మొన్న KPIT టెక్నాలజీస్ అర్లీ వార్నింగ్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్లో L&T టెక్నాలజీస్ మాత్రం కొద్దిగా దూసుకుపోతుంది. టాటా ఎలక్సీ నుంచి నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు కూడా LTTS మాత్రం తన పట్టును ఈ మార్కెట్స్లో, ఈ సెగ్మెంట్లో కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ దీనికి హోల్డ్ రేటింగ్ ఇస్తూ 3,500 దాకా టార్గెట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నాయి LTTSకి. అలాగే న్యూలీ లిస్టెడ్ ఫర్మ్స్ రైడ్ స్మాల్ మిడ్ క్యాప్ ర్యాలీ డిస్పైట్ వార్. ఇక్కడ మార్కెట్ కండిషన్స్ అంత గొప్పగా లేకపోయినా, అంత పాజిటివ్గా లేకపోయినా రీసెంట్గా లిస్ట్ అయిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొన్ని ఓమ్నిటెక్ కానీ, సెడామెక్, ఆర్నిఎంఐ టెక్నాలజీ, హెక్సాగన్, సెంట్రల్ మైన్ ప్లానింగ్ లాంటి స్టాక్స్ కనిష్టంగా 53 నుంచి గరిష్టంగా 147% దాకా లాభాలు ఇచ్చాయనేది ఒక అప్డేట్. సో ఈ ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.